నా పేరు రాష్ట్ర దేవాలయాల జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మా రాష్ట్ర దేవాలయానికి వచ్చిన నా తోటి నాయబ్రాహ్మణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి కొరకు కోనసీమ జిల్లా చెందిన పసలపూడి తాతారావు, పసలపూడి సత్యనారాయణ అనే వ్యక్తులు మా జేఏసీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మా జేఏసీ నాయకుడి మీద మరియు మా టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధపడి అనాథ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మరియు ఎలక్ట్రికల్ మీడియా ద్వారా, వాట్సాప్లో, ప్రింట్ మీడియా ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళని మా జేఏసీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. డబ్బులు వసూలు చేశారని, వసూలు చేశారని మా మీద తప్పుడు ఆరోపణలు, ఎటువంటి రుజువు లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాటిని తీవ్రంగా మా జేఏసీ తరఫున ఖండిస్తున్నాం. వాళ్ళు కోనసీమ జిల్లా చెందినటువంటి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో గతంలో ఎప్పుడో వాళ్ళు దేవస్థానం 37 మంది పనిచేసేవాళ్ళు. దాంట్లో మా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ 110 జీవో రావడం వల్ల రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో 2000, 1000 రూపాయలు, 2000 వచ్చే వాటిని జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ జేఏసీ ద్వారా సాధించుకుంది. మినిమం 20,000 రూపాయలు కనీస వేతనం. అలా సంతోషంగా ఉండే టైంలో కొంతమంది వ్యక్తులు రాజకీయ సౌలభ్యం కోసం తప్పుడు ఆరోపణ చేయడం కోసం, ఆ జేఏసీని చీల్చడం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది రాజకీయ సౌలభ్యం, కొంతమంది ప్రతిపక్ష నేతలు కానీ వేరే వాళ్ళు కానీ రాజకీయ సౌలభ్యం ఎదుగుదల కోసం, మా ఎదుగుదలను వారవలేక మా ఔన్నత్యాన్ని, ఐకమత్యాన్ని చీల్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ అది జరిగే విషయం కాదు. ఈ మీడియా దూరంగా తెలియపరుస్తున్నా, మీరు ఎన్ని చేయండి, ఎన్ని కుతంత్రాలు చేయండి, తప్పుడు ఆరోపణలు చేయండి, మా జేఏసీ ఎప్పుడు ఐకమత్యంగా అందరం కలిసిమెలిసే ఉంటాం. ఎవరో కొంతమంది దుష్టశక్తుల్ని తీసుకొచ్చి జీవో వచ్చిన 5 నెలల తర్వాత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దేవస్థానంలో 37 మంది పనిచేసారు. శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో, ఆ బాలబాలాజీ దేవస్థానం 37 మంది పనిచేసిన నాయబ్రాహ్మణుల్లో అక్కడ ఆదాయం కమిషన్ ప్రకారం చూస్తే 1000 రూపాయలు, 2000 కూడా రాని పరిస్థితి. అలాంటిది 110 జీవో రావడం వల్ల జీవో వర్తించాలని, జీవో అమలు చేయాలనే ఉద్దేశంతో మేము కత్తిలో అక్కడ ఉన్న జీవో వచ్చినా సరే అక్కడ అమలు చేయకపోవడం కారణం ఏంటంటే, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కోర్టుకు వెళ్ళి జీవోని ఆపడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మేము అధిగమించి, జేఏసీ ద్వారా అధిగమించి మేము సిద్ధపడే అనాథ సహాయ సహకారాలు తీసుకుని గవర్నమెంట్ దృష్టిలో పెట్టిన అమలు చేయని పక్షంలో వాళ్ళు ఆ అప్పనపల్లి టెంపుల్లో ఆ ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా కత్తిడౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఆ కత్తిడౌన్ కార్యక్రమం నిర్వహించిన టైంలో మళ్ళీ అక్కడ కమిషనర్ గారు స్పెషల్ అధికారిని వేసి, విజయరాజు గారు డీసీ అధికారిని వేసి అక్కడ ఉన్న పరిస్థితులను, స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడ 24 మంది కంటే ఎక్కువ పనిభారం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది సరిపోరు నాయబ్రాహ్మణులు చెప్పారు. అప్పటికి హాజరు విధానంలో చూస్తే అక్కడ 13 మంది ఒకరోజు, నెలకు ఒకరోజు, 2 రోజులు వచ్చే పరిస్థితి. అక్కడ ఉన్న ఈఓ గారే కానీ, అక్కడ చైర్మనే కానీ, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రెసిడెంట్ గారు కలిసి తీసుకున్న నిర్ణయం 24 మంది. దాంట్లో జేఏసీకి ఏం సంబంధం? అక్కడ ఉన్న నాయకులు, అక్కడ ఉన్న ఈఓ, అక్కడ చైర్మన్, వాళ్ళు 20 మందిని నియమించింది. ఆ 13 మంది తీసిన అక్కడ ఉన్న అధికారులు, మేము అందరం 37 మందికి న్యాయం జరగాలని కోరాం. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి 24 మందికి సరిపోద్దని ఇచ్చారు. ఆ 20,000 రావడం అక్కడ ఉన్న నాయబ్రాహ్మణులు అందరూ కలిసి కూడా పంచుకుందామంటే దాంట్లో ఉన్న ఒకటి పసలపూడి తాతారావు, సంబంధం లేని వ్యక్తి పసలపూడి సత్యనారాయణ, వాళ్ళిద్దరూ తప్పుడు 5 నెలల క్రితం కోర్టుకు వెళ్ళి హైకోర్టును ఆశ్రయించి 5 నెలల తర్వాత ఎవరో కొంతమంది వ్యక్తులు ఎవరి సౌలభ్యం కోసం, తప్పుడు ప్రచారం చేయడం కోసం వాళ్ళని వెలుగులో తీసుకొచ్చి, ఈ గత 4-5 రోజుల క్రితం వెలుగులో తీసుకొచ్చి వాళ్ళని జేఏసీ మీద, మాకు సహాయ సహకారాలు అందించేవాడి టీటీడీ సిద్ధపడి అనాథ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, ఈ మీడియా పరంగా మీకు రుజువులుంటే బయటపెట్టండి. తప్పుడు ప్రచారాలు చేస్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు పెడతాం. మీరు వాట్సాప్ల్లో ఏదో చెట్టుకాడి నుంచి మాట్లాడడం, నీడకాడ నుంచి మాట్లాడడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే మీ రుజువులతో బయటపెట్టండి. ఏదో మమ్మల్ని ఐకమత్యాన్ని చెడగొట్టాలని, లేదా మా జేఏసీని చిచ్చనం చేయాలని కంకణం కట్టుకుని ప్రయత్నిస్తున్నారు. మేము చెప్తున్నాం, ఈ జేఏసీ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటూ 110 జీవో రిలీజ్ చేయడం మినిమం 20,000 రూపాయలు అందరికీ వస్తున్నాయి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారి వల్ల. కానీ
దాన్ని మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని మా జేఏసీని విచ్ఛిన్నం చేయాలి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నీకు ఈరోజు మీడియా పరంగా తెలియపరుస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువులతో బయటపెట్టు, కానీ తప్పుడు ప్రచారం చేస్తూ ఊరుకోం అని మీడియా పరంగా తెలియపరుస్తున్నావు. అక్కడ ఆ దేవస్థానం పనిచేసినటువంటి